అది లెక్క. ఈరోజు ప్రతి మగాడికి నచ్చే టాపిక్ మాడుకుంటున్నాం. అదేంటంటే పెళ్ళైన మగాడి కష్టాలు. పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటుందంటే, ఏమండి మీరు కాఫీ తాగుతారా టీ తాగుతారా అనగానే నేను కాఫీ తాగుతానికి అయితే నేను కూడా కాఫీగా మార్చుకుంటానండి నా ఆలోచన. నేను కాఫీ తాగుతానని మార్చుతారు ఫస్ట్. అలా ఓ సంవత్సరం అయ్యేపాటికి ఏమండి ఏం తాగుతారని అడుగుతారు, ఎప్పటిలాగే అడుగుతారు. నాకు కాఫీ కావాలంటే కాఫీ పొడి లేదు ఇవాళ టీ తాగండి అంట. జనరల్గా లేడీస్ అంటే మనం ముందుగా మనం తీసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే షాపింగ్. ఇంట్లో వైఫ్ ఏమంటుందంటే, ఏమండి మన మంచం పాడైపోయింది కదా, మంచం మార్చుదామని కొత్త మంచం కొనుక్కుందామని కొత్త మంచం కొనుక్కొని గోకడం మొదలు పెడతారు. గోగా ఒక 10-15 రోజులకి అమ్మాయి బాధ వల్ల అవుతుందని చెప్పి షాపింగ్ బయలుదేరక ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద ఫర్నిచర్ షాపులన్నింటికి వెళ్తాం. ఈ మంచం 40,000, ఈ మంచం 50,000, ఈ మంచం 70,000, ఈ మంచం 80,000 చెప్తారనమాట. 9 షాపులు ఏ మంచం నచ్చదు భార్యకి. 10వ షాప్ వచ్చిన తర్వాత ఇంకా అక్కడితో షాపులు అయిపోతాయి కాబట్టి, ఏమండి మంచం వద్దులంటే మనం ఈ టీపై చాలా బాగుంది ఇది కొనుక్కుందాం, తక్కువ టీపై 7,500 ఉంటుందట. మన మైండ్లో వెంటనే ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్ లాగా 50,000 నుంచి 7,000 తీసాక 42,500 మిగిలిపోయినాయి అని చెప్పి తక్కువ కొనేసి ఇంటికి తెచ్చిన తర్వాత బాగానే ఉంటుంది. టీపై మీద రోజు మనం కాఫీ తాగుతూ ఉంటాం. కరెక్ట్గా వారం పైకే ఏమండి మళ్ళీ మంచం మళ్ళీ టాపిక్. ఆ మంచం కొనేదాకా మీకు బొక్క పడతానే ఉంటుంది. ఈ మధ్యకాలంలో జరిగే పెళ్ళిళ్ళన్నీ కూడా అన్నీ లవ్ మ్యారేజ్లే, ఏది కూడా అరేంజ్ మ్యారేజ్ అవ్వటం లేదు. ఆఫ్టర్ 10 years ఏదో టాపిక్ రాగానే పోస్ట్మార్టం వరకు సంబంధం చేసుకుంటే బాగుండు, అనవసరంగా నీకు సంబంధం తగిలించారు నాకు, అయిపోయింది టాపిక్. అలాగా 15 సంవత్సరాలు అవుద్ది. 15 సంవత్సరాలు అయిన తర్వాత ప్లేట్లు మనమే కడుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే అప్పుడు ఇంకా అన్నం పెట్టరాళ్ళు మనమే పెట్టుకుని తినాలి, ప్లేట్లు కూడా మనమే కడుక్కోవాలి. ప్లేట్గా మరకుంటుంది. మరక చూడగానే ఆ పోస్ట్మార్టం వరకు సంబంధం చేసుకుంటే బాగుండు, నేను తీసి తగిలించారు నాకు, నా జీవితం నాశనం అయిపోయింది. 15 సంవత్సరాలు అయిపోయింది ఇంకా పోస్ట్మార్టం వరకు సంబంధం గుర్తుంది ఆవిడకి. ఆడంత గొప్పవాడు చూద్దామని చెప్పి అత్తగారి దగ్గరికి వెళ్తే చెప్పరు, మావయ్య గారు చెప్తారు. ఎందుకంటే మావయ్య గారు కూడా మనలాంటి భార్యాబాధ్యుడే కాబట్టి, ఏమండి పోసపాటి గారు సంబంధం వచ్చిందంట కదా మీ అమ్మాయికి, వాళ్ళు ఎక్కడో సరే అడ్రస్ చెప్పండి అంటే ఆ అడ్రస్ పట్టుకొని అలా మండపేట అవతల ఉన్న అంగరహిల్ చూస్తే ఆ పోసపాటి వాడు అక్కడ పనసపొట్టు అమ్ముకుంటున్నాడు. ఇది దాన్ని పెళ్లి చేసుకుంటే ఇది కూడా పనసపొట్టు అమ్ము అలాగట పద్దాగా పోసపాటి గారు సంబంధం ఉంటుంది. ఇది తీసుకెళ్ళని చూపించలేను, నేను ఆవిడతో చెప్పలేను. ఒకసారి మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడండి చైతన్య అని, వాళ్ళ గురుగారి దగ్గరికి వెళ్ళాడు. గురుగారు ఈ మధ్య మా ఆవిడతో మాట్లాడ భయం వేస్తున్నాను. చాలా జనరల్గా అందరూ భయపడతారు కదా, ఈ మధ్య భయం రావడం ఏంటి ఎందుకంటే, ఏం లేదు గురు, రాత్రులు నేను వాష్రూమ్కి లేసినప్పుడు మా ఆవిడ మొహం వెనకాల నుంచి మొత్తం అంతా లైటింగ్ అలా దైవత్వం ఆవహించినట్టుగా లైటింగ్ వచ్చేస్తుందండి, ఏదో ఆరా కనబడుతుంది నాకు, అడుగుదామంటే భయం వేస్తుంది, అప్పుడు టచ్ చేద్దామంటే భయం వేస్తుంది, సపించేద్దేమో నన్ను. ఎవరు తెంగరాదా అది ఆరా కాదురా, నీ ఫోన్ చెక్ చేస్తుంది రాత్రి చూసుకో మరి జాగ్రత్తగా ఏదో రోజు బయట. ఇంతకీ మీ అందరికీ అర్థం అవుతుంది ఏంటంటే, శ్రీను పడ్డ కష్టాలు వాళ్ళందరికీ చెప్తున్నాడు. ఇక్కడున్న మగ పురుషులు అందరికీ చెప్పే విషయం ఏంటంటే, పుట్టిన ప్రతి మగాడికి పెళ్ళి అవుతుంది. పెళ్ళైన ప్రతి ఒక్కడికి కూడా భార్యతలో బాధలు తప్పవు. ఇలాంటి తప్పనిసరిగా జరిగే విషయాల గురించి ఎప్పుడూ శోకించకూడదు. శ్రీను చెప్పేది మంచి టాపిక్ తోటి మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.